నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో పాటు కోయ గురూజీ బ్రహ్మం గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం అమ్మా. గురువు గారు, రీసెంట్ టైమ్స్ లో భార్య భర్తల మధ్యన ఒక గొడవ అయితే ఇటు అత్త కోడల మధ్య ఒక గొడవ. అసలు ఎందుకంటారు? వాటికి పరిష్కారం ఏంటి? ఓం నమ శివాయ. అమ్మా, భార్య భర్తలు అనేది పెళ్ళయిన తర్వాత ప్రతి ఒక్కరికి సమస్య వస్తూనే ఉంటాయి. పెళ్ళయిన తర్వాత అన్యోన్యతగా ఉండాలి అనే దంపతులని లేదు, కానీ ఆ అన్యోన్యతగా ఉన్న దాంట్లోనే చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. వీళ్ళకి పట్టుదలతో పాటు ఈగో ప్రాబ్లం ఎక్కువ భార్య భర్తల మధ్యలో. అదే ఎక్కువగా వాళ్ళిద్దరికి వచ్చే సమస్య. నా మాట వినలేదని ఆయన, నా మాట వినలేదని ఈమె, వీళ్ళిద్దరి మధ్య ఈగో అనేది అడ్డుపడి వీళ్ళు ఏమవుతారంటే ఈమె గారిపై తల్లితో చెప్పుకోవడం, ఈయన గారిపై తండ్రితో తల్లితో చెప్పుకోవడం, ఇలా జరుగుతుంటుంది. అప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడ పుట్టిస్తున్నారు? పుడ్డు పెద్దవాళ్ళకి కలిగిస్తున్నారు. అయితే అక్కడ ఆమె పోయి తల్లిదండ్రులతో చెప్పుకున్న దానివల్ల మా అమ్మాయిని మీ అబ్బాయి మంచివాడని చెప్పి మీకు పెళ్లి చేసి మంచి కట్నం కానుకలు ఇచ్చి పంపిస్తే మా అమ్మాయిని ఇలా ఈ విధంగా ఏడిపిస్తున్నాడు మీ అబ్బాయి అని వాళ్ళు ఏదో ఒక చిన్న మాట అనడము, వీళ్ళు దానికి గొడవ వేసుకోవడము, వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు దూరం రావడం భార్య భర్తలకి. ఈ విధంగా జరగడానికి కారణం తప్పు ఎక్కడ వస్తుందంటే ముందు భార్య చేసే తప్పే ఫస్ట్. ఒక స్త్రీ పెళ్ళైన తర్వాత అది అత్తగారింటికి అంకితం. మనిషి సావైనా బతుకైనా జీవితమైనా జీవించడం అయినా, ఆ జీవించడం జీవితం రెండు ఒకటే కాదు, రెండు వేరు వేరే. జీవితం అనేది వేరు, జీవించడం అనేది వేరు. జీవించాలనుకుంటే మనిషి ఏ విధంగా అయినా జీవించవచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు. జీవితంలో ఇలాగనే బతకాలి, జీవితంగా బతకాలి అనుకున్నప్పుడు అది జీవితం వేరు. అది కొంతమంది చదువుకున్నారు కానీ జీవితాన్ని చదవలేదు, జీవించడం చదవలేదు. ఈ చదువులు అనేది చదవలేకుండా దీంట్లో ఉన్న ఒక సంకల్పాన్ని, చిన్న లాజిక్ని తెలియకుండా వీళ్ళు గొడవలు పడుతూ విడాకుల కాడికి పోయి ఇంట్లో పెద్ద సమస్యలను చేసి ఇంట్లో మానసికంగా నలిగిపోయి ఒకరినొకరిని కొట్టుకోవడము, తిట్టుకోవడము, రకరకాలైన మాటలతో రకరకాలైన ఇబ్బందులతో స్త్రీని ఇబ్బంది పెడతాము, పురుషుడిని ఇబ్బంది పెడతాము. ఇట్లా కీలకమైన నిర్ణయాలు తీసుకొని పట్టుదలతో ఆ కుటుంబాన్ని సింగంభంగం చేసేస్తున్నారు వాళ్ళే, వాళ్ళ భార్య భర్తలే. వాళ్ళ వల్ల, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల పెద్దవాళ్ళు కూడా సమస్యల్లో పడిపోతున్నారు. వాళ్ళు సమస్యని పరిష్కారం చేసుకోవాలి. 4 గోళ్ల మధ్య జరిగిన సంసారమైన సంకల్పమైన చిన్న సమస్యని 10 మందిలో పలసనేలాగా చేసుకోకూడదు, అది అక్కడే తీసేసుకోవాలి. అలా తీసుకోకుండా దీన్ని పెంచుకుంటూ పోతున్నారు. దీనికి పెంచడానికి కారణం వాళ్ళు అట్టింటి వాళ్ళు అయితే, అమ్మాయి తరపున ఉండేవాళ్ళు అయితే, మధ్యలో ఉండేవాళ్ళు కొంతమంది దీన్ని తాడుపేని ఇంకా దాన్ని ముడేస్తున్నారు అన్నమాట. అంటే చెప్పుడు మాటలు. మీ అమ్మాయికి ఈ విధంగా జరిగిందంటగా, మీ అమ్మాయిని ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారంట కదా అనే ఒక చెప్పుడు మాటలను బట్టి అవునా అని చెప్పేసి వీళ్ళు గట్టిగా నిర్ణయం తీసుకొని ఇంకా అసలు భయ వాళ్ళని వదిలిపెట్టకూడదు, వాళ్ళని ఏదో ఒకటి చేయాలని తప్పుడు నిర్ణయాలు తీసుకొని వచ్చి ఆ అమ్మాయి ఈ అబ్బాయి మీద గొడవలు పెట్టుకొని చికాకులు చేసుకొని తల్లిదండ్రులని అందరినీ కలిపి చికాకుల్లో పడిపోయేటట్టు చేస్తే రేపు ఆ అమ్మాయి జీవించేది అక్కడ మళ్ళీ అత్తగారింటికే పోవాలి కదా. లేదు, ఈ పురుషుడు వద్దనుకుంటావు, నువ్వు ఏరే పురుషుడిని చేసుకోవాలనుకుంటే వాడు ఎలా ఉంటుందో, ఆడ బుద్ధి ఎలా ఉంటుందో నీకేమైనా తెలుసా? తెలియదు. ఆ ప్రక్రియని వదిలేసి నువ్వు సొంత నిర్ణయాలతోని, చెప్పుడు మాటలతోని, నీలో కలిగిన ఊహలతోని నన్ను ఏదో చేసేస్తున్నాను, నా గురించి ఏదో అనుకుంటున్నాను నీ అనుమానాన్ని తీసుకొచ్చి అది నీ మనసులో పెట్టుకొని క్లారిటీగా తెలుసుకోకుండా తల్లిదండ్రులతో చెప్పిన దానివల్ల ఈ సమస్య వల్ల ఈ కుటుంబంలో వాడు చేసే బతుకు తెరువు మీద కూడా దెబ్బ పడిపోతుంది. వాడు దాని మీద బోడిగా కుటుంబానికి దూరం అయిపోతాడు, తల్లిదండ్రులకు దూరం అయిపోతాడు, బానిస అయిపోతాడు, తాగుబోతు అయిపోతాడు, తిరుగుబోతు అవుతాడు, లాస్ట్కి దేపిచ్చారు మాదిరిగా ఊరు తిరుగుకుండా మొదలు పెడతాడు, పిచ్చోడు అయిపోతాడు. ఆ విధంగా నువ్వు చేసిన చిన్న సమస్య వల్ల ఎంత ప్రాబ్లం జరుగుతుంది. స్త్రీలు అయితే చాలా మంది అట్లా పోరు, వాళ్ళు కఠినంగా కూర్చుంటారు. వాళ్ళ మనసు కొంతమందికి రాయి మాదిరిగా ఉంటుంది, కొంతమందికి బాధాకరంగా పడి వాళ్ళు ఉంటారు. పురుషుడు మాత్రానికి వాడు ఏ విధమైన ప్రయత్నం చేయాలో తెలియదు. సంసారం చూస్తేనే పెద్దది, తల్లిదండ్రుల పేరు పోగొట్టకూడదు, భార్య ఏమో చెప్పిన మాట అంటలేదు,
చిన్న పిల్లలు కలిగిన వాళ్ళైతే పిల్లలు ఇంట్లో ఉంటున్నారు, లేదు పిల్లల్ని తీసుకుపోయి అక్కడ పెట్టుకొని పిల్లలను చూపించకుండా చేస్తున్నారు, కోర్టు కాడికి తీసుకెళ్ళిపోయింది, జైలు మెట్లెక్కిలికి ఎక్కిచ్చేసింది. ఇన్ని చికాకులు జరుగుతున్నాయి అని చెప్పేసి పురుషుడు చాలా వరకు బాధల్లో కుంగిపోతుంటాడు. ఆ తర్వాత నువ్వు తీసుకున్న నిర్ణయం ఎటువంటిదైనా సరే అది గంగలో పూసినట్టుగా ఉంటుంది. ఏదైనా సరే మొక్కలో ఉండేప్పుడే, అది కొద్దిలో మొలిచినప్పుడే దాన్ని తెంపేసుకోవాలి, నరికేసుకోవాలి. అది పెద్దదైపోయి దాని సమస్య పెద్దదైన తర్వాత దాన్ని తీర్చుకోవాలంటే నీ వల్ల కాదు. సంసారం అనేది ఒక చెట్టు నీడ లాంటిది, నీడనిచ్చే ఇల్లు లాంటిది. ఆ సంసారంలో సముద్రాన్ని ఈతగలవచ్చు కానీ సంసారాన్ని ఈతలేరు. అది పెద్దలు చెప్పిన సామెత. సముద్రం చాలా లోతు ఉంటుంది, చాలా పెద్దది, దాన్ని ఎలా ఈదగలుగుతాం అనుకోవచ్చు, కానీ దాన్ని ఈదగలిగేంత తెలివి ఆలోచన ఉంటుంది. కానీ సంసారంలో లోతుపాతులు తెలియవు. ఏ పక్క నుంచి లోతు పడుతుందో తెలియదు, ఏ పక్క నుంచి ఎత్తు పల్లాలు ఉంటుందో తెలియదు. దానివల్ల వాడు ఈదడం తెలియదు. అంటే సమస్య కుటుంబం నుంచే రావచ్చు, అత్తమామ నుంచి రావచ్చు, లేదా భార్య నుంచి రావచ్చు, పిల్లల నుంచి రావచ్చు. అది ఏ రూపం నుంచి వస్తుందో తెలియదు కదా. అది తెలియనప్పుడు వాడు ఆ సంసారాన్ని ఎలా ఈదగలుగుతాడు? వాడు దానికి సమస్య వచ్చిందంటే ఆ సమస్యని అప్పుడే పరిష్కారం చేసుకోవాలి. అంతటితోనే దాన్ని విముక్తి అయిపోతుంది. అప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తలు హ్యాపీగా బతుకుతారు, ఆ సంసారంలో సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా దీంట్లో అత్తా కోడళ్ళ సమస్యలు కూడా కలుసుకుంటున్నాయి. ఈ అత్తా కోడలు ఏంటంటే, కోడలు వచ్చినప్పుడు ఆ అత్త ఆలోచన ఏమిటి, ప్రయత్నం ఏమిటి, దాని మనుగడ ఏమిటి అనేది ఆలోచిస్తుంది. ఆలోచించి దాని గురించి దాన్ని ఏమి చేయాలి, మరి అత్తని ఏ విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలి, భర్తను ఏ విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలి, మామను ఏ విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలనుకునే కోడలు కొంతమంది ఉంటారు. కొంతమంది అత్తలైతే కోడల్ని ఇప్పటి నుంచే కంట్రోల్లో పెట్టుకోవాలి, అప్పుడైతేనే మన కుటుంబానికి తగినట్టుగా ఉంటుంది. రేపు ఇంకో కోడలు రావాలన్నా కూడా ఈ కోడలు అదుపు తప్పితే వచ్చే కోడలు కూడా అదుపులో నిలబడదు అనేటట్టుగా ఆలోచిస్తుంటారు. అది అర్థం చేసుకునే ఒక సంకల్పం కోడళ్ళకి తెలియాలి. అప్పుడే ఆ సంసారం నిలబడుతుంది. అత్త అంటే తల్లితో సమానం, మావ అంటే తండ్రితో సమానం. మరి వాళ్ళు చిరాకు పరాకు పడుతుంటారు కొన్ని సమస్యల వల్ల, కొన్ని ఆర్థిక సమస్యల వల్ల, కొన్ని గొడవల వల్ల, కొన్ని బంధువర్తుల మిత్రుల వల్ల, కొన్ని విభేదాల వల్ల వాళ్ళు కొద్దిగా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కొన్ని మాటలు అంటూనే ఉంటారు. ఆ మాటల్ని మనం పెద్దగా తీసుకెళ్లి తల్లిదండ్రులతో చెప్పుకోవడం, నన్ను ఇలాగన్నారు మా అత్త, ఇలాగంది మా మామ అని చెప్పుకున్న దానివల్ల నీ సంసారం గుర్తుని తీసుకుపోయి నువ్వే బయట పెట్టుకుంటున్నావు. దాని తర్వాత వాళ్ళని నువ్వు అడగచ్చు, ఇలా తల్లిదండ్రులు చెప్పకముందే ఎందుకు అత్తమ్మ ఈ విధంగా అన్నావు, ఎందుకు మామయ్య అని ఈ విధంగా అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారు. దాన్ని తీసుకుని నువ్వు పెద్ద చేసిందని అవుతున్నావు. అప్పుడు నీ మీద ప్రేమ ఎలా కలుగుతుంది? అప్పుడే మీ అత్తా కోడళ్ళ మధ్య ఒక రగడ జరుగుతుంది. ఆ రగడ వల్ల ఒకరికి మనశ్శాంతి లేకోకుండా ఇక ఈ కోడలు నీ భార్య వల్ల, నీ భార్య వచ్చిన కాంచే ఇంట్లో సమస్యలు పెరుగుతున్నాయి రాని కొడుకు తల్లికి విభేదం రావడము, కొడుకోమో ఇటు భార్యకి చెప్పుకోలేక ఇటు తల్లికి చెప్పుకోలేక వాడు సఫర్ అయిపోయి మానసికంగా నలిగిపోవడం. అటైతే అత్తమామలు కూడా ఈ అల్లుడి మీద సూప్ పెట్టి నువ్వు ఈ విధంగా చేసావు, మీ అమ్మ ఈ విధంగా చేసిందని చెప్పి వాడిని రకరకాలుగా మాట్లాడడము. ఇవన్నీ తప్పు చేయడానికి కారణం ఒక కోడలుగా నువ్వు చేసిన తప్పు ఇంతవరకు దానికి తీసుకొచ్చింది. ఇటువంటి సమస్యలు చాలా ఎక్కువ మందికి ఇప్పుడు జరుగుతున్నాయి. ఎటువంటి సమస్యలు ఎప్పుడు ఎవరికైనా జరిగి ఉన్నా, ఒకవేళ ఇటువంటి సమస్యల్లో మీరు బాధపడుతున్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. వాళ్ళకి మీకు ఎటువంటి సమస్యలు లేకుండా, ఇటు ఇరు వర్గాలకి ఎటువంటి విభేదాలు లేకుండా, ఇటు అత్తామామలు కానీ, ఇటు తల్లిదండ్రులు కానీ, ఇయ్యంకురాళ్ళు కానీ, ఇటు భార్య భర్తల మధ్యలో జరిగిన సంతోషమైన బాధలు కానీ, ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి స్వామి గారిని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా దాని సరైన పరిష్కారం చెప్పి దాని మార్గం ప్రకారం చేస్తా. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా దాని పరిష్కారం చేస్తాను. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓకే, చూసారు కదా ఈ వీడియో. ప్రతి ఒక్కరూ మీకున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాలనుకునేవారు వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది గురువు గారిది. సో ఎవరికి ఏ సమస్య ఉన్నా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి సంప్రదించగలరని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.